అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తాడిపత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వైసీపీ నిరసన కేంద్రం టెంట్ ను టీడీపీ శ్రేణులు తొలగించాయి. టెంట్ ఎందుకు తొలగించారంటూ టీడీపీ శ్రేణులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. రోడ్డుపై బైఠాయించి వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన నివాసం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. యాడికిలో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వెళుతున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకు అనుమతి లేదని పెద్దారెడ్డికి చెప్పారు పోలీసులు. నిరసనకు పర్మిషన్ ఇచ్చేది మీరే, అడ్డుకునేది మీరే అంటూ పోలీసులపై పెద్దారెడ్డి మండిపడ్డారు. వదిలేయండి, ఏదో ఒకటి జరుగుతుంది, ప్రతిసారి నన్ను అడ్డుకోవడం, నాపై కేసులు పెట్టడం తప్ప మీరేమైనా చేశారా అంటూ పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్. సుమిత్ర, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు యాడికి మండల కేంద్రంలో పోటాపోటీగా ఇరు వర్గాలు అటు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో డిహెచ్సి అక్రమాలపై విచారణ చేయాలంటూ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కూడా వైసీపీ వేసిన టెంటును టీడీపీ నాయకులు తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు. మీరు మా శాంతియుతంగా నిరసన చేపడుతుంటే మీరెందుకు మా టెంటు తొలగించారంటూ కూడా టీడీపీ వర్గాలతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు కలగజేసుకుని ఇద్దరికి సర్ది చెప్పడంతో ఎవరి వాళ్ళు కానీ పోలీసులు టెంట్ టీడీపీ వైసీపీ వేసిన టెంట్ను మాత్రం తొలగించి పూర్తిగా అక్కడ ఈ రోజు ధర్నా లేదు. మీరు ఇరు వర్గాలు కార్యక్రమం ఉన్నాయి కాబట్టి గొడవ జరిగే అవకాశం, శాంతి భద్రతలు వివిధంగా కలిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళిపోవాలని అక్కడ నుంచి వైసీపీ వాళ్ళందరూ కూడా పంపించి వేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తాడిపత్రిలో యాడికి ధర్నాకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకున్నారు. మీకు ధర్నాకు పర్మిషన్ లేదు. ఈ రోజు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి గారు ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇరు వర్గాలు కలుసుకుంటే గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళేదానికి పర్మిషన్ లేదంటూ కూడా పెద్దారెడ్డి పోలీసులు నిలదీశారు. కానీ పర్మిషన్ ఇచ్చింది, ధర్నాకు పర్మిషన్ ఇచ్చింది మీరే, మళ్ళీ అడ్డుకునేది మీరే, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో కనబడుతుంది అంటూ కూడా పెద్దారెడ్డి పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారి నన్ను వదిలేయండి, మీరు ఎందుకు నన్ను ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, వదిలేస్తే అడ్డుకుంటారు, మళ్ళీ పర్మిషన్ అడ్డుకుంటారు, అంత తప్ప మీరు చేసింది ఏం లేదు కదా, మీరు ఓన్లీ పోలీస్ టీడీపీకి మాత్రమే ఒత్తాస పడుతున్నారంటూ కూడా పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. కానీ పోలీసులు అరగంట పాటు అతని ఇంటికాడే నిలబెట్టేసి మరి ఇప్పుడు అక్కడ నుంచి తాడిపత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాడికి బయలుదేరి వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది. మరి తాడిపత్రి యాడికిలో అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందన్నది ఇంకా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉన్నాయని చెప్పొచ్చు. సుమిత్ర. థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్. తాడిపత్రిలో కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ నిరసన కేంద్రం టెంటును టీడీపీ శ్రేణులు తొలగించారు. దీంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ధర్నాకు పర్మిషన్ లేదు అంటూ కూడా పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇరు వర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది వివాదం. తాడిపత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల శ్రేణులు, కార్యకర్తలు కూడా అక్కడ వాగ్వాదానికి దిగడంతో ఆందోళనకర వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు సర్ది చెప్పడంతో ప్రస్తుతం సద్దుమణిగింది.